రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. ఇక మార్చిలోకి అడుగుపెట్టాం. మార్చి 2 నుంచి భానుడు తన ప్రతాపం చూపనున్నాడు. సాధారణం కన్నా 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణకు భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తన శెక చూపించేందుకు భానుడు మార్చిలో మరింత మండనున్నాడు. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి 2వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఫిబ్రవరి 28 భద్రాచలంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి 2వ తేదీ నుంచే రాష్ట్రమంతటా 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. దీంతో వేడి గాలులు కూడా వీస్తాయని పేర్కొంది. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో 15 డిగ్రీల వరకు నమోదు కావాల్సిన రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల వరకు నమోదైంది. మార్చి 2 నుంచి 25 డిగ్రీల వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, నారాయణపేట్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణం వేడిగా, పొడిగా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వేడి గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతాయని వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పైగా నమోదవుతాయని పేర్కొంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శనివారమే పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుందని అంచనా వేసింది. మధ్యాహ్నం వేళల్లో ఎండవేడి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. చెప్పాలంటే ఈసారి ఎండలు ఫిబ్రవరి నుంచే దంచి కొడుతున్నాయి. ఎండాకాలంలో ఇంకా మొదలు కాకుండానే భానుడు టారెత్తిపోతున్నాడు. గత 124 ఏళ్లలో అత్యంత వేడిమి ఫిబ్రవరిగా కొత్త రికార్డు నమోదు చేసింది. గత నెలలో సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. 1901 తర్వాత ఫిబ్రవరిలో ఈ మేరకు సగటు ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. చరిత్రలోనే తొలిసారిగా ఈ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 15 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. 2023 ఫిబ్రవరి నెలకొల్పిన రికార్డును కూడా గత నెల దాదాపుగా అధిగమించింది. దీనిపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా వరుణుడు కరుణిస్తే తప్ప వచ్చే 3 నెలలు ప్రచండమైన ఎండలు తప్పవని అంటున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.